హర్ హర్ మహాదేవ శంభో శంకర. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో, రాజమాతాంగీదేవి అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం. పాల్గొన పౌర్ణమి మార్చి నెల 24వ తేదీ ఆదివారం ప్రదోష వేళలో మన పీఠంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధా విముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది. మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా చాలామంది సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టడమో జరుగుతుంది. ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువు గారని. నేను రెమెడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలను ఇవ్వటం జరుగుతుంది. అవి చదవండి. నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీరు చివరి వరకు చూడండి. మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా, ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. మీ అందరికీ నేనేం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ఏ పెళ్లి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది. అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు. ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం, శివపార్వతులు, పార్వతీ పరమేశ్వరుడు. శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతలు రావు, కలహాలు రావు, కన్నీళ్ళు ఉండవు. ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందమే. అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను. అలాగే ఇంకా మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో. మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారీశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది. మీ అందరికీ మరి నేను మరొక మారు భైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక మాట, మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే 10 మందికి తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి మార్చి 16 నుంచి 31 వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసి చూద్దాం. ఈ రాశి వారికి ఎక్కువగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయండి. అష్టమ స్థానంలో శని, కుజ, శుక్ర సంచారం మీకు కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని సూచిస్తుంది అని చెప్పడానికి ఇబ్బందిగానే ఉంది. కానీ మీరు ఎలర్ట్గా ఉండటం కోసం నాకు చెప్పక తప్పదు. ఈ కర్కాటక రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలో కూడా దూకుడుగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరి మీద అనవసరంగా అనుమానపడద్దు. మీకు ఎలా ఉంటుందంటే ఈ పరిస్థితుల్లో ఎవరేది మాట్లాడినా మీకోసమే అనేటట్టుగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అనుమానాలు పడటం ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. కాకపోతే మీ ఒరిజినల్ జాతకం బాగుందనుకోండి, పర్వాలేదు.
కొద్దిగా ఈ రాశి ఫలాలు అంటే గోచారం మాత్రం కాస్త ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. అలాగే ఎంత నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. ఎక్స్పర్ట్స్ని సంప్రదించాలి. అంటే మీ గురించి పర్సనల్ విషయాలకు కాదండి, ఏదైనా ప్రొఫెషనల్గా చేస్తే ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి. మీకు సంబంధించి మీరే మంచి చెడులు బేరీజు వేసుకోండి. ఆవేశంలో మాత్రం డెసిషన్స్ తీసుకోవద్దు. ఆవేశంలో అస్సలు నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఖర్చుల విషయంలో కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ చివరి వారంలో మాత్రం కొద్దిగా ఆ ఖర్చులు తగ్గించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తరచూ ప్రయాణాలు చేయటం, దీని వలన బాగా అలసటకి గురవటం, అలాగే ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం. వేళకు భోజనం లేకపోతే ఏమవుతుందండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామన్ కదా, ఇబ్బంది పడతారు. అందువలన ప్రయాణాలు తగ్గించుకోవటం, ఒకవేళ ఉన్నా ఏదైనా హాట్ వాటర్ వాడి ఆ సమయానికి ఏదైనా ఆహారం తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కాస్త బెటర్ అవుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మ్యాటర్స్ కూడా మీలో కలవరానికి గురి చేస్తాయి. ఏదో ఏదో ఇంట్లో ఏదో చిన్న సంఘటన జరుగుతుంది, దాన్ని ఎక్కువగా భూతద్దంలో చూడటం. అలాగే మీరు ఏ ఉద్యోగంలో ఎవరో ఏదో మిమ్మల్ని అంటారు, వారిని కూడా భూతద్దంలో చూసి మానసికంగా నలిగిపోవటం. అయ్యో నా గురించి ఏదో చెడుగా అనేసుకుంటున్నారు, మా బాస్ నన్ను సరిగ్గా చూడట్లేదు, మా బాస్తో నాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, నా గురించి ఎక్కడెక్కడో బ్యాడ్గా చెప్పేస్తున్నాడు, నాకేమవుతుంది, నా పరిస్థితి ఏమిటి, ఎలాంటివన్నీ కూడా కట్ చేసుకోండి. ఇవన్నీ పనికిమాలిన థింకింగ్స్. అలా ఎవరైనా ఆలోచిస్తే వాటిని కట్ చేసుకోండి. అలాగే ఒక్కోసారి చెయ్యని తప్పుకు కూడా బాధ్యత వహించాల్సి రావటం, ఇలాంటప్పుడు కొద్దిగా మీ యొక్క నిజాయితీని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కాస్త బాధగా ఉన్నా తప్పదు. కాలం కాటేసే పరిస్థితి ఉండేటప్పుడు కాస్త మనోధైర్యంగా ముందుకు వెళ్తే పడ్డవాడు చెడ్డవాడు కాదు. గుర్తుపెట్టుకోండి, పడ్డవాడు చెడ్డవాడు కాదు, ఎప్పటికైనా మీదే మీదే ఈ రాజ్యం అవుతుంది అనేటట్టుగా మీరు బిహేవ్ చేయాలి. అంతేగాని అన్నం అండి, అది తిరిగి ఎప్పుడో రోజు ఈ బుద్ధ భగవానుడు చెప్పినట్లు మనం మనసుకు తీసుకోకపోతే ఏదీ ఉండదు. మన మనసుకు ప్రతిదీ తీసుకుంటేనే ఇబ్బంది. అందువలన తీసుకోవద్దు. మరి ఒకసారి గ్రహ సంచారాన్ని కూడా మీకు దీన్ని బట్టి కూడా ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఇక బుధుడు 16 నుంచి 25 వరకు మేనరాశిలో భాగ్యంలో రవి రాహువులతో కలయికగా ఉండటం వల్ల ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా కాస్త మంచి ఫలితాలనే ఇస్తాయి. అక్కడ ఆ ఎదుగుదలకు సంబంధించి బాగానే ఉంటుంది. అలాగే 26 నుంచి 31 వరకు చూస్తే మేషరాశిలో దశమంలో ఉండటం వల్ల ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా అంటారు చూసారా, సమస్య ఉన్న చోట పరిష్కారం ఉంటుందని, అలా ఉంటుంది. సమస్యతో పాటు మీకు పరిష్కారం కూడా లభించేస్తుంది కాబట్టి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఏదైనా ఆలోచించి మాట్లాడాలి. తొందరపాటుగా ఇందాకే చెప్పాను, ఏదైనా తొందరగా మాట్లాడితే దానివలన మీకే నష్టం. తొందరపడి మాట్లాడవద్దు. ఇక శుక్రుడైతే 16 నుంచి 31 వరకు కుంభరాశిలో అష్టమ స్థానంలో శని సుజులతో కలిసి ఉండడం వలన మానసికంగా కాస్త డిప్రెస్ అవటం, అలాగే భూ సంబంధిత విషయాల్లో నష్టపోవటం, ఆర్థికపరమైనటువంటి నష్టాలను సూచిస్తూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి నష్టాలను కూడా సూచిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి కుజుడు కూడా 16 నుంచి 31 వరకు అష్టమ స్థానంలోనే ఉండటం వలన ఆకస్మిక ప్రమాదాలు జరగటం, ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఏదైనా ఈ బ్లాస్టింగ్స్ వాటిల్లో ఉంటారు. అలాంటి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు కూడా ఏదైనా వంటగదుల్లో కూడా గ్యాస్ సంబంధించి లేదంటే కత్తుల దగ్గర కానీ కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాని కొంతమంది చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, ఇబ్బంది అవుద్ది. లేదు, మీరు నెమ్మదిగా వెళ్ళినా ఎదుటోడు ఫాస్ట్గా వచ్చి గుద్దేయచ్చు. అందువలన సాధ్యమైనంత వరకు డ్రైవింగ్ మరొకరు చేస్తే బెటర్. ఇక రవి అంటే సూర్యభగవానుడు 16 నుంచి 31 వరకు భాగ్యం అంటే మీనరాశిలో సంచరించడం బుధరాహువులతో కలిసి, దీనివలన కుటుంబంలో కాస్త చిన్నపాటి సిరుగురు రావటం, ఏదో అన్నారని మనం తొందరపడి వారిని కూడా ఏదో ఒక మాట అనేయటం, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి.
అలాగే డబ్బుకు సంబంధించి కూడా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఆర్థిక పరంగా కాస్త లోటు అయితే కనిపిస్తూ ఉంటుంది. బడ్జెట్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. శని భగవానుడు కూడా 16 నుంచి 31 వరకు ఈ కుంభరాశిలో ఉంటాడు. అష్టమ స్థానంలో ఏదైనా పని చేసేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి అడ్డం పట్టడం, అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పొలిటీషియన్స్లో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మీకు కొంతమంది ఇప్పుడు టికెట్ కోసం ప్రయత్నాలు చేసే వరకు కూడా చివరి క్షణంలో ఎవడో ఒకడు అడ్డం పడి పక్కకు పోయేటువంటి పరిస్థితి ఇలా జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ప్రమోషన్స్ విషయంలో జరుగుతూ ఉంటాయి. చివరి వరకు చేతి వరకు వచ్చిపోవటం ఇలాంటివి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు ఏ మంత్రం పఠించాలి అంటే నవగ్రహ స్తోత్రమే పఠించాలి. ఈ నవగ్రహ శ్లోకాన్ని పఠిస్తే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ఉదయం సాయంత్రం 18 సార్లు పఠిస్తే మీకు కొంత ఉపశమనం ఉండొచ్చు. అలాగే మీరు ఏదైనా జంతువులకి, ఇటు పక్షులకు కానీ, ఆవులకు కానీ, కుక్కలకు కానీ కనీసం దాహం తీర్చండి. కాస్త కర్మదోషాలు తొలగి మంచి జరుగుతుంది. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశీస్సులతో బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.